దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. మరి నీ సన్నిధిలోనికి వచ్చిన మేము నేను ఆత్మతోను సత్యంతో ఆరాధించుకొని ఉండగా, నేను వాక్యం చెప్పాలని ప్రయత్నపడుచుండగా నీ కృపను అనుగ్రహించండి. వింటున్న సహోదరులు కూడా వాక్యం అలా ఉన్నదా లేదా, వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ మా ఆత్మీయ జీవితంలో నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ఘనత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము పిల్లరా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు అంశము క్రైస్తవులైన వారు తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకు జీవించాలి అనే అంశము పిల్లరా. మరి అంశంను మరి మూలవాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం పిల్లరా. 2 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం పిల్లరా. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియో, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. చూడండి పిల్లరా, ఈరోజు మరి మూలవాక్యాన్ని చదువుకున్నాం పిల్లరా. మూలవాక్యంను బట్టి ఈరోజు అంశం మరి క్రైస్తవులైన వారు తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు, తిరిగి లేచిన యేసుక్రీస్తుని కొరకు జీవించాలి. చూడండి పిల్లరా, మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఎక్కడుండేవాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి రావడం వల్ల ఏం చేశాడు, మరి యేసుక్రీస్తును మనము సొంత రక్షకుడుగా అంగీకరించడం వల్ల మనకేం లాభం, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు, ఎక్కడి నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు, మరి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచడం వల్ల, మరి ఆయనను నమ్ముకోవడం వల్ల క్రైస్తవులైన మనకేం లాభం అనేది మనము ఆలోచన చేయాలి పిల్లారా. మరి ఇలా ఆలోచన చేసినప్పుడే యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడండి? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున మరి దేవునితో సమానుడుగా ఉన్న ఆయన, పరలోకంలో ఉన్న ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని చిత్తాన్ని. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చిత్తాన్ని కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని చిత్తం ఏంటి? ఏ ఒక్కరూ నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు, అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని ఇచ్చ. చూడండి పిల్లరా, ఏ ఒక్కరూ నశించిపోవడం లేదు, నశించిపోకుండా అందరూ మారు మనసు పొందాలని దేవుని ఇచ్చ. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు ఈ లోకంలో ఏం జరుగుతుందంటే ఏ ఒక్కరు నీతిమంతులు లేరు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసి నరకానికి జోగాడు పిలుపుతున్నారు. నరకం అంటే చూడండి, నేను మనమై ఉన్న ఆత్మ జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, మృతులుగా చనిపోతే నరకానికి పోయే భయంకరమైన పరిస్థితిలో ఉన్న కాలంలో వచ్చాడు. చూడండి, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన కాలంలో యేసుక్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో
చూడండి, పాప శరీరాకారంతో నేను ధరించుకున్న ఈ శరీరములో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావము, పాపము ధరించుకున్న ఆ శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని, దేవుని మాట ప్రకారంగా ఈ లోకంలో జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని చిత్తం ఏంది? అందరూ అంతటా మారు మనసు పొందాలి. చూడండి, ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకోసమే ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమునున్న పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చి 12 మంది మీద కుమ్మరింపడం ద్వారా 12 మంది పరిశుద్ధాత్మను పొందుకొని ఏమని ప్రకటించారు? యేసు క్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. చూడండి, యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి ప్రకటించడం వల్ల ఏం జరిగింది? ఈ లోకంలో మరణములో ఉన్నవారు జీవంలోనికి దాటడానికి ఆ సువార్తను విని హృదయాలు పొడబడ్డాయి, మారు మనసు పొంది పాపక్షమాపణిత ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందడం ద్వారా మరి పాప జీవితము, శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాపం కోసం మనందరి పాపల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున మరి దేవుడు ఆయనను తిరిగి లేపాడు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందడం ద్వారా మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. మనం క్రీస్తు మహిమను ధరించుకుంటాము. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. ఆ గొప్ప మహిమ మనకు అర్థం కాకుండా శరీరములో తిను తాగు సంతోషించు, ఇదే శరీర భ్రమలో మనిషిని సాతాను ఉంచేశాడు. చూడండి, ఈరోజు మనిషి శరీర సంబంధంగానే ఆలోచన చేస్తున్నాడు. కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు ఈ శరీరంలో కొంతకాలం ఉంటుంది? ఏం చేస్తుంది? శరీరం కోసం బ్రతుకుతే మరి బైబిల్ చెప్తుంది, శరీరం కోసమే బ్రతుకుతే నీకు నరకం తప్పదు. ఈ శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ మహాలోకం నుండి వచ్చింది. ఈ లోకంలో కొంతకాలమే ఉంటుంది, ఈ గుడారంలో కొంతకాలమే ఉంటుంది. ఈ గుడారంలో ఉన్నంత వరకు మనమై ఉన్న ఆత్మల గురించి తెలుసుకొని ఆత్మానుసారంగా జీవించాలి. చూడండి, మరి కల్మషం అంటకుండా మరి పాపరహితుడిగా ఉండాలంటే మరి యేసుక్రీస్తు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపిస్తే పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయంలో పొడబడ్డాయి, మారు మనసు పొందారు, పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడం ద్వారా మరి ఆదాము అవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారత్వం తిరిగి పొందుకుంటాము. అప్పుడు దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము, దేవుని వారసులము. అంత గొప్ప మనకు అర్థం కాకుండా శరీరం అనే భ్రమలో ఈ లోకంలో 60, 70, 80 సంవత్సరాల కోసము మరి ఉండటానికి ఒక పెద్ద మేడ కట్టుకో, మరి తిరగడానికి భవంతులు, కారులు, ఇవన్నీ శరీరము 60, 70 సంవత్సరాల కోసము తిని తాగి సంతోషించి అనుభవించే శరీర మాయలో ఉండి ఒక్కసారి ఏదో ఒక విపత్తు జరగగానే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ వెళ్ళిపోతుంది. నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, మనం చేసిన క్రియలను బట్టి మనకు మరి నిర్ణయింపబడుతుంది. అందుకోసమే క్రైస్తవులైన వారు తమ కొరకు కాక ఏం చేయాలా? తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారు యేసుక్రీస్తుని గురించి జీవించాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన నిమిత్తం బ్రతకలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలా? మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలంటే మనం ఎవరు? శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ కొరకు బ్రతకాలి. దేవుని కుమారులము, దేవుని ఇంటి వారమని ఎప్పుడైతాము? ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందండి? కొంతకాలం ఈ శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉంటుంది. ఏం చేస్తున్నామండి? ఆలోచన చేసుకోవాలి. మనల్ని మనం ఆలోచన చేసుకున్నప్పుడే అర్థమవుతుంది తప్ప ఎవరో చెప్తున్నారో వారి మాట వినాలని కాదు. మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసం యేసుక్రీస్తు వచ్చి ఆయన సొంత నిర్ణయాలు కాదు, దేవుని మాట నేను చెప్తున్నాను, నేను చెప్తున్న మాట నాది కాదు, తండ్రి మాట, తండ్రి దగ్గర నుండి వచ్చాను, తండ్రి మాటని చెప్తున్నాను, తండ్రి చిత్తాన్ని నెరవేరుతున్నాను అంటే యూదులు, శాస్త్రులు, పరిచయులు ఏం చేశారు? ఈయన దేవుడు అంటాడండి, దేవుని కుమారుడు అంటాడండి అని నువ్వు సిలువ వేశారండి. చూడండి, అందుకోసమే మనం ఈరోజు క్రైస్తవులైన వారు తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తుని కొరకే జీవించాలి.
అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. లేఖనాల ప్రకారంగా మనము మన ఆత్మీయ జీవితంను కట్టుకుంటూ మనం లేఖనాలు చూసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లారా. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. ఎందుకు బలవంతం చేయుచున్నదయ్యా? ఏలయనగా చెప్తున్నాడు. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియో జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియో నిశ్చయించుకొనుచున్నాము. చూడండి బరా, మనం ఆలోచన చేయాలి. అందరి కొరకు యేసుక్రీస్తు మరణించాడట, మరణించి తిరిగి లేచాడట. ఆయన కొరకే మనం జీవించాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు చూడండి, అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. చూడండి, నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూడండి పిల్లరా, నేను జీవించుచున్న జీవితం నా కొరకు కాదు, నా కొరకు నాలో క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. గలతీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడనంటే పాప జీవితము, మరి సిలువలో మరి పాతిపెట్టబడడం జరుగుతుంది. సిలువ వేయబడడం అంటే పాప జీవితము, బాప్తిసం పొందుకోవడం ద్వారా పాప జీవితం పాతిపెట్టబడుతుంది, ఆత్మానుసారంగా జీవించడం జరుగుతుంది. అందుకోసమే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడి అందరి విశ్వాసం వలనే జీవించుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన యందు విశ్వాసం ఉంచటం వలనే ఆయన జీవించుచున్నాను. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారి జీవితము అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. ఎందుకో ఆయన ఎలాంటి వాడు? ధర్మశాస్త్రంలో ప్రవీణుడుగా, ధర్మశాస్త్రంలో కోవిదుడుగా, ధర్మశాస్త్రం అనుసరించి సంఘాన్ని హింసించేవాడు. చూడండి, యేసుక్రీస్తు దర్శనం అయిన తర్వాత ఆయన జీవితము ఈయనే యేసుక్రీస్తు, ఈయన దేవుని కుమారుడు అని ప్రకటిస్తే యూదులో ఆయనను విస్మయము పొందారు, ఆయనను చంపాలని చూశారు. చూడండి, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అయినా కానీ ఈయననే దేవుని కుమారుడు, యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచడం వల్లనే మనం దేవుని చేతకు చేరతాము, ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడు కాడని అపోస్తలుడైన పౌలు గారు కరాఖండిగా మరి లేఖనాలనెత్తి, ఉట్టి మాటలు కాదు, లేఖనాలనెత్తి మరి పరిశుద్ధాత్మను బోధ ప్రకటించాడు పిల్లారా. మరి క్రైస్తవులమైన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, ఆ క్రీస్తు మహిమను చవి చూస్తున్న మనము క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామా? లేకుంటే మన కొరకు మనం బతుకుతున్నామా? ఏంటి ఈ 60, 70, 80 సంవత్సరాల కోసమో ఇది లేదు అది లేదు, ఏదో ఉదయం లేవగానే పడుకునేంత వరకు ఏదో సమస్యల్లో పడిపోయి ఏం చేస్తున్నాం? మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఈ శరీరంలో ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారా ఈ శరీర కోరికలను నెరవేర్చుకున్నకు శరీర విషయమైన ఆలోచన చేయకూడని రోమిలకు రాసిన పత్రికలో రాయబడ్డది. అందుకోసమే శరీరం చాలా భయంకరమైనది. శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవోబ్రహ్మం, ఇది ఒక భ్రమలో ఉంటే అసలు నువ్వు మరణించిన దాకా అసలు నేను మనమై ఉన్న ఈ ఆత్మ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మనది, ఆత్మను గురించి ఆలోచన లేకుండా జీవిస్తావు. ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే నాకు ఏవేవి లాభకరములు ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నానని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తుని నమ్మకం ముందు ఏ విధంగా జీవించాడు? ఆయన ఆడంబరమైన జీవితం. చూడండి పిల్లరా, ఆయన ఎంతో మంది మార్బలం ఉండేవారు, గుర్రాల మీద సవారీ. చూడండి పిల్లరా, అలాంటి వాడు యేసుక్రీస్తు దర్శనమైన తర్వాత ఏ విధంగా మారిపోయాడు? ఎవరినైతే సంఘాన్ని హింసించాడో ఆ యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా సువార్త నిమిత్తం ఎన్నో దెబ్బలు పడ్డాడు. చూడండి పిల్లరా, ఎన్నో దెబ్బలు పడ్డాడు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు. ఈ లోకం శాశ్వతం కాదు. ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం వెళ్ళాలంటే కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మనది. ఆత్మ వెళ్ళిపోతే పరలోకం చేరాలి అనే ఒక నిశ్చయత కలిగి భూమి మీద జీవించాలి. అలా జీవించినప్పుడు మరియు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. ఎందుకు? శరీరం కోసం కాదు, మనమైన ఆత్మ గురించి ప్రకటించాలి. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అనేది మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో అన్నింటినీ సమస్తము నష్టంగా ఎంచుకున్నాడట. ఏ విధంగా నష్టంగా ఎంచుకున్నాడో అనేది లేఖనాలు చూసుకుందాం పిల్లల. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకున్నట్లయితే, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా
ఎంచుకొనుచున్నాను. చూడండి, యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు యందు విశ్వాసం చూడడం ద్వారా దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, ఆ గొప్ప మహిమకు వారసులమవుతాము. అందుకోసమే ఈ లోకంలో ఎన్ని రోజులు ఆడంబరంగా జీవించినా కానీ మరి ఏమి లాభమో, ఏమి లాభం ఉండదు. అందుకోసమే ఆలోచన చేయాలి. నేను మనమై ఉన్న ఆత్మను ఎక్కడి నుండి వచ్చింది, ఏంటి? కనిపించే శరీరంలో కొంతవరకు 60-70 సంవత్సరాల కొంతవరకు ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు ఈ కొంతవరకు ఇంట్లో జీవిస్తుంది, ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆలోచన చేయాలి. అందుకోసమే చూడండి, మరి ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వలన నాకు లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను అని అప్పొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. నేను ఈ లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను. సిలువేయబడం ద్వారా మరి శరీర సంబంధమైన శరీర ఆలోచనలు కాకుండా ఆత్మ సంబంధంగా ఆలోచన జీవిస్తాము. నేను అప్పొస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లరా. 6వ అధ్యాయం 14వ వచనము, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, చూడండి పిల్లరా, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను. చూడండి పిల్లరా, లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను. చూడండి, ఆత్మను గురించి ఆలోచన చేయాలి, ఆత్మ సంబంధంగా జీవించాలి. అందుకోసమే క్రీస్తు యేసు సంబంధాలు శరీరము దాని ఇచ్చలతో కూడా దురాశలతో సిలువేయబడి ఉన్నారు. చూడండి, మరి క్రీస్తు యేసు సంబంధులు ఏంటంట? శరీరము దాని శరీరము ఏం చెప్తుంది? తిను, తాగు, సంతోషించు, 60-70 సంవత్సరాల కోసం ఇదే భోగము. ఈ శరీరం అనే భోగంలో ఒక శరీరం అనే ఒక భ్రమలో ఉండి జీవిస్తే భయంకరమైన పాతాళం అనేది చేరుకునే భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిలో నుంచి తప్పించుకోవాలంటే క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువేయబడి ఉన్నారు అని అపొస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంలో చెప్తున్నాడు పిల్లరా. 5వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలతో సిలువేయబడి ఉన్నారు. సిలువేయబడడం వల్ల దానికి మనకు సంబంధం లేని వారంగా ఉంటాము. అందుకోసమే దేవుని సువార్త వలన గాక మా ప్రాణంలో కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాము. చంట్లరా, ప్రాణాలు ఎప్పుడు ఇస్తామండి? వాస్తవం అనేది తెలుసుకున్నప్పుడు, ఆత్మను గురించి తెలుసుకున్నప్పుడు ఆత్మానుసారంగా జీవించాలి. కొంతసేపు ఈ 60-70 సంవత్సరాలు ఈ శరీరం కోసము, శరీరంలో కనిపించే ఒక ఆత్మ ఉన్నది. శరీరం కోసం బ్రతికితే పాతాళం అనే భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ నిత్య జీవము యుగాలు ఉండే పరలోకం చేరాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, దేవుని కుమారుడుగా జీవించాలని. అందుకోసమే దేవుని సువార్త నిమిత్తము మా ప్రాణములు ఇచ్చుట కూడా మేము సిద్ధపడి ఉన్నామని తెస్సలోనిక సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నట్టు. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రం గాక మా ప్రాణములు ఇచ్చుటకు కూడా మేము సిద్ధపడి ఉన్నాము. చూడండి, మీరు మాకు బహుప్రియులై ఉన్నారు. ఎందుకు బహుప్రియులై ఉన్నారు? మీ అందు విశేష ప్రేమ, చూడండి, మీ అందు విశేష ప్రేమ గలవారమై దేవుని సువార్త నిమిత్తము మా ప్రాణంలో కూడా మీకు ఇచ్చుటకు మేము సిద్ధపడి ఉన్నాము. చూడండి, మరి సువార్త నిమిత్తం మనము పనిచేసే వారంగా ఉండాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి అని చెప్తుంది. మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. యేసుక్రీస్తు ఎందుకు రావాలి? ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. ఇంత గొప్ప మహిమ కోసమే యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి. అందుకోసమే మాలో మరణంను, మీలో జీవము కార్యసిద్ధం అవుతున్నది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఏం చేసిండు? మరణం ఎప్పుడు ఆయనను వెంటాడింది. అయినా కానీ ఏం చేసిండు? సువార్త నిమిత్తం ప్రాణాన్ని ఇచ్చడానికి కూడా రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాల్లో, మరి 10 నుంచి 12 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడి ఉన్నాము. చూడండి,
కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసిద్ధి కార్యసిద్ధి కార్యమగు కార్యసాధకమవుచున్నది. చూడండి యేసుక్రీస్తు నువ్వు గురించి పౌలు గారు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు అన్నిటినీ సహించాడు. ఆ పరలోకం అనే ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే ఈ లోకంలో నువ్వు సువార్త నిమిత్తము కష్టపడాలి. క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి. సువార్త నిమిత్తం, నీ సొంత పని గురించి కాదు. సువార్త నిమిత్తం. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. సువార్తలో ఉంది ఆ గొప్ప భాగ్యము, గొప్ప శక్తి. ఆ దేవుని శక్తిని గురించి మనము ప్రయాసపడాలి, పని చేయాలి. అందుకోసమే మేము ఎప్పుడు మా మరణము మమ్మల్ని వెంబడించినా కానీ సువార్త నిమిత్తం మేము పనిచేస్తున్నాము. అందుకోసం ఆ సువార్త ఏంటంటే మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నది. మాలో మరణమును మీలో జీవమును కార్యసిద్ధి కలగజేస్తున్నది. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని జీవం కలగజేసింది. అందుకోసం పిల్లారా, మరి మనం ఆలోచన చేయాలి. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలన నా ప్రాణం నాకెంత మాత్రమో చూడు లెక్క వేయలేనటువంటి పిల్లారా. నా ప్రాణం గురించి నేను ఆలోచించలేదు. బ్రతుకుడ క్రీస్తే చావైతే మేలు అనే పౌలు గారు జీవించాడు. అలా జీవించి చూయించి చెప్పాడు పిల్లారా. అందుకోసమే పిల్లారా, అపోస్తల కార్యం 25-24 వచనము, అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలన నా ప్రాణము నాకెంత మాత్రముగా ఎంచుకొనలేదు. చూడండి, ఆ కృపాసువార్తను గురించి నేను ప్రకటించడానికి నా ప్రాణం పోయినా సరే నేను ప్రకటిస్తాను. అదొక నాకు ఒక గొప్ప భాగ్యం, అదే నా ధ్యేయం అని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సహోదరుడా, వింటున్న వాక్యం వింటున్న సహోదరుడా, క్రైస్తవులైన వారు తమ కొరకు మృతి పొందిన తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి జీవిస్తున్నావా? లేకుంటే మన కొరకే మనం జీవిస్తున్నామా? ఇది లేదు అది లేదు, కుటుంబంలో ఇలా అలా అని దీనికోసమే ఆలోచిస్తున్నావా? దేని గురించి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, దేవుని సంతోషపరిచాడు. నీవు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? లేకుంటే ఇది లేదు అది లేదు శరీరం కోసమే ఆలోచన చేస్తున్నావా? ఆలోచన చేయి ఇకనైనా వాక్యాన్ని విని. అందుకోసమే పిల్లారా, మరి యేసుక్రీస్తు కొరకు పౌలు గారు ఏ విధంగా జీవించాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఆయనను నేను శరీరం అందు నిలిచి ఉండడం మిమ్మల్ని బట్టి అవసరమై ఉన్నదని పౌలు గారు అంటున్నారు పిల్లరా. పౌలు గారు చూడండి పిల్లరా, మిమ్మల్ని బట్టి నేను శరీరం అందు నిలిచి ఉండటం మరీ అవసరం ఉన్నది అంటున్నాడు పిల్లరా. నేను బ్రతుకుడా క్రీస్తే చావైతే మేలు అని అపొస్తలుడైన పౌలు గారు చెప్పాడు పిల్లరా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చాలా చక్కగా రాబడ్డది. చదువుకుందాం పిల్లరా. నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తే చావైతే లాభము. చూడండి సార్, అపొస్తలుడైన పౌలు గారు చూడు, నా మట్టుకు బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభము, అయినను శరీరమందు నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందును నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్న, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. ఎందుకో శరీరమును బట్టి నిలిచి ఉండటం మరీ అవసరం అంటే యేసుక్రీస్తుని గురించి ఆ గొప్ప భాగ్యాన్ని సువార్తను మీకు ప్రకటించాలి. ఆ ప్రకటించడం ద్వారా ఆ గొప్ప పరలోక మహిమకు వారసులైతారు. ఆ క్రీస్తుని గురించి తెలుసుకుని క్రీస్తు మహిమను ధరించుకుంటే ఆ పరలోకం అనే గొప్ప మహిమలో మనం ప్రవేశించడానికి వారసులమైతామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఎంత గొప్ప భాగ్యం. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు ప్రయాసము కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన మహానుభావుడు మరి యేసుక్రీస్తుని గురించి ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా మనమైన ఆత్మను రక్షించుకుంటాము, క్రీస్తు మహిమను ధరించుకుంటాము. క్రీస్తు మహిమను ధరించుకుంటే నువ్వు శరీరం కోసం ఆలోచన చేయవు, ఆత్మను గురించి ఆలోచిస్తావు. ఆత్మ కోసం ఆలోచిస్తావు. మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దలమై ఉన్నాము. చూడండి, పాలం బెద్దలమై ఉన్నామంటే మరి పీక కోసుకున్నాడమా? కాదండి. చూడండి పిల్లరా, మన ప్రాణానికి రక్తమే ముఖ్యము. చూడండి పిల్లరా, ప్రాణానికి రక్తమే ముఖ్యము. ఆ రక్తమే చూడండి మనం పని చేయడం ద్వారా ఖర్చు అవుతుంది పిల్లరా. అందుకోసమే మనం సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దలమై ఉన్నామంటే సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించడంలో మనము ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడడం వల్ల రక్తం ఖర్చు అవుతుంది పిల్లరా. అందుకోసం యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన మన నిమిత్తము తమ ప్రాణము పెట్టెను గనుక
చూడండి, యేసుక్రీస్తు మన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాము. దీన్ని బట్ట మరి యేసుక్రీస్తు మన అందరి కోసం మరణించడం ద్వారా ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదర నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. చూడండి పిల్లరా, సహోదర నిమిత్తం మనము ప్రాణం పెట్టబద్దులమైన ఎంతోమంది సువార్త తెలియదు, శరీరం అనే ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో నుంచి మనమైన ఆత్మల గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమైన ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే చూడండి, సహోదరులను ప్రేమించాలి. అందుకోసమే ఆ సహోదరుల నిమిత్తం ఏ విధంగా ఉండాలని మరి అపొస్తలుడైన పౌలు గారు ఎపఫ్రోదితుని గురించి ఏమని చెప్తున్నాడో, ఎపఫ్రోదు నా ఎడల మీ ఉపచర్య ఉన్న కొదువను తీర్చుటకు తన ప్రాణము లక్ష్య పెట్టలేదు. ఆయన ప్రాణాన్ని కూడా మరి లక్ష్య పెట్టలేదు. సువార్త నిమిత్తం ఆయన ప్రాణం చేశాడని అపొస్తలుడైన పౌలు గారు ఎపఫ్రోదుని గురించి చెప్తున్నాడు. పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుంచి 29 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. 25, 29 వచనాల్లో, మరియు నా సహోదరుడు జత పనివాడును నాతోటి యోధుడును మీ దూత నా అవసరము ఉపచరించిన వాడునై ఎపఫ్రోదితు మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకు అతడు తన ప్రాణములను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడి ఉండెను. సువార్త నిమిత్తము ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికైనా వెనకాడలేదు. ఆయన పరిచర్యలో ముందున్నాడని అపొస్తలుడైన పౌలు గారు ఎపఫ్రోదితుని గురించి చెప్తున్నాడు పిల్లరా. అంతేకాదు, ఇంకా అపొస్తలుడైన పౌలు గారు ప్రిస్కిల్లా, అకుల్లా నా ప్రాణం కొరకు తమ ప్రాణాలను ఇచ్చుటకు మరి తెగించారట. చూడండి పిల్ల, అపొస్తలుడైన పౌలు గారి గురించి ఎంతమంది తెగించారట? లేఖనాలు చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో, క్రీస్తు యేసునందు నా జత పనివారు అయిన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పండి. ఎందుకు వందనములు చెప్పండి? వారు నా ప్రాణముల కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు నేను మాత్రమే కాదు, అన్యజనులలోని సంఘంలో వారందరూ మీకు కృతజ్ఞులై ఉన్నారు. చూడండి, స్వార్థ నిమిత్తం ఇష్టపడ్డప్పుడు మన ప్రాణాలను కూడా మనం లెక్క చేయలేము. అందుకోసమే అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా స్వార్థను ప్రకటించి అగ్నిలో నుండి లాగాలని లేఖనాలు చెప్పిన పిల్లరా. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి. ఏ విధంగా? యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 23, 22, 23 వచనాల్లో, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుచు భయముతో కొందరిని కరుణించుడి. చెప్పండి, సువార్తను చెప్పండి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, పరలోక వారసులమైతామని చెప్పండి. సువార్తను చెప్పండి. సువార్తను చెప్పండి. సువార్తను విన్న వారికి రక్షణ, వినని వారికి శిక్షింపబడునని లేఖనం చెప్తుందే. చూడు, సువార్త ద్వారా దేవుని ఇంటి వారము, దేవుని పరలోక వారసులమైతాము. సువార్త ద్వారా హృదయంలో పొడవబడాలి, పశ్చాత్తాపం కలగాలి, మారుమనసు పొందాలి, పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాము. అందుకోసం పిల్లరా, మనల్ని మనం ఆలోచన చేయాలి. పాపి వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణంలో నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పిపెట్టిన మనము మరి వాక్యం ద్వారా వాని మార్గం నుంచి తప్పించడం వల్ల ఏమైతే ఆత్మను రక్షించే వారమైతాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనం, నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తెలియపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడలా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకునవలెను. చూడండి, సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం ద్వారా ఆయన తప్పుల నుండి తెలుసుకొని సువార్త ద్వారా వాక్యం వైపు మలిగి ఆయన తప్పును సరిదిద్దుకుంటాడు. ఆయన పాప క్షమాపణ పొందుతాడు. చూడండి పిల్లరా, మరి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14 వచ్చావు, వారిలో కొందరినైనా రక్షించుకోవాలని నా పరిచర్యను గణపరచుచున్నాను. చూడండి, వారిలో కొందరినైనా రక్షించాలని నా పరిచర్యను కొనసాగిస్తున్నాను, గణపరచుచున్నానని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. పిల్లరా, సువార్త ప్రకటించకపోయిన ఎడలా అయ్యో నాకు శ్రమ అంటున్నాడు. పిల్లరా, సువార్త ప్రకటిస్తున్నాడు, దెబ్బలు పడుతున్నాడు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయినా కానీ అపొస్తలుడైన పౌలు గారు
సువార్త ప్రకటించకపోయిన ఎడల అయ్యో నాకు శ్రమ అంటున్నాడు పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. చూడండి పిల్లరా, అందుకోసమే శ్రమ ఏంటి? సువార్త ప్రకటిస్తున్నాడు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, అయినా కానీ సువార్త ప్రకటించకుంటే శ్రమ అంటున్నాడు. ఏంటి శ్రమ అండి? ఈ లోక సంబంధమైన శ్రమ కాదు. ఈ లోకంలో ఏ విధంగా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలనే లేఖనం చెప్తుంది. మరి సువార్త ప్రకటించకుంటే మరణిస్తే పాతాళం అనే ఒక భయంకర నరకం ఉన్నది. ఆ నరకంలో శ్రమ అంటున్నాడు. చూడండి మరి మనం ప్రేమ కలిగి సత్యం క్రీస్తు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. మనం ఎదగాలి. ఏ విధంగా? ప్రేమను కలిగి. క్రీస్తు వలె మనం ప్రేమను కలిగి ఎదగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి. చూడండి, ప్రేమ కలిగి యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రేమ కలిగి అందరిని ప్రేమించాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రేమను రుచి చూయించాడు. దేవుని ప్రేమ. చూడండి ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. చూడండి యేసుక్రీస్తును కలిగిన నీవు నేను క్రీస్తు ఈ లోకానికి వచ్చేందుకు ప్రేమను పంచాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవుని ఇష్టంను ఈ లోకంలో చూయించాడు. చూడండి దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి ప్రేమను పంచాడు. అందుకని క్రైస్తవులైన వారు ప్రేమను పంచాలి. ప్రేమ కొరకు అన్ని విషయంలో ఎదగాలి, ఓర్చుకోవాలి. అన్నీ ఈ లోకం నిన్ను శ్రమిస్తే, నిన్ను హింస పెడుతుంది. యేసుక్రీస్తునే నన్నే హింస పెట్టారు, మిమ్మల్ని హింస పెట్టారని ఎవరు చెప్పారయ్యా? క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. ఏ విధమైన శ్రమ నత్తది? సువార్త నిమిత్తం కష్టపడాలి. ఇష్టానుసారం కాదు. మనం అనవసరమైన విషయాలలో తలదొచ్చుకొని తలను ఇబ్బంది పెట్టుకోకూడదు. ఆత్మ సంబంధమైన వాటిని గురించి మనం కష్టపడాలి. అందుకోసమే ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూడండి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచినాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరాంతకుడట. చూడండి, ప్రేమ అంటే ఏందండి? కొత్త నిబంధన ప్రకారం ప్రేమ అంటే ఏంది? అంటే ప్రేమ అంటే శరీర సంబంధమైన వారిని పంచడమే ప్రేమన. అలా పంచద్దని కాదు, నీ ఇష్టమును బట్టి నువ్వు పంచవచ్చు. కానీ కొత్త నిబంధన ప్రకారం ప్రేమ ఏంటి? మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా మనం రక్షించుకున్నామో, మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో ఆ రక్షించే సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం ద్వారా మరి సహోదరులను ప్రేమిస్తున్నామని లేఖనం చెప్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 3:14-15 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరాంతకుడు. ఏ నరాంతకుడి అందునో నిత్య జీవం ఉండదని ఎరుగుదము. చూడండి, సహోదరులను ప్రేమించాలంటే ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సత్య సువార్తను ప్రకటించాలి. పరిశుద్ధాత్ముని బోధన ప్రకటించాలి. అపొస్తలులు ఏ విధంగా అయితే సువార్తను ప్రకటించారో నీకున్న శాయశక్తుల నీకున్న సామర్థ్యమును బట్టి సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే అప్పుడు నువ్వు సహోదరును ప్రేమించిన వాడైతావు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాట. చూడండి, వెలుగును చూడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచో నేను రక్షింపబడ్డాను, నాకు పర్వాలేదని కాదు. నువ్వు రక్షింపబడితే నీ పనేంటి? అపొస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ అయ్యో సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అని ఎందుకన్నాడు? నువ్వు క్రీస్తును విశ్వసించిన నీవు సహోదరుడు అని పనేంటి? సహోదరుల గురించి సువార్తను ప్రకటించాలి. వెలుగులో ఉన్నానని చెప్పుకొని చూస్తున్న సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2:9-10-11 చాలా చక్కగా రాయబడ్డది లేఖనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతరకరణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో నడుచుచున్నాడు. చూడండి, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేయును గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చూడండి, ఏ విధంగా కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులైన మనము, క్రీస్తును విశ్వసించిన నీవు క్రైస్తవులైన మనము మన కొరకు కాదు,
యేసుక్రీస్తు చూడండి, మనం క్రైస్తవులైన వారు తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకు జీవించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి చేంజ్ చేశాడు. ఆయన సొంత పనిని చేశాడా? ఆయన సొంత మాటలు చెప్పాడా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం ద్వారా సహోదరులను ప్రేమిస్తున్నాము. చూడండి, వెలుగులో ఉన్నానని సహోదరుని మరి సువార్త ప్రకటించకుంటే చీకటిలో ఉన్నమాట. చీకటి ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదట. చూడండి పిల్లరా, చీకటి చూడండి పిల్లరా, చీకటి అంటే పాతాళం శరీరం కోసం బ్రతికితే శరీరం కోసము శరీర మాయలో ఉండి నేను క్రైస్తవునే, సంఘానికి వెళ్తున్నాను, పాట పాడుతున్నాను, కానుక వేస్తున్నాను, వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను అంటే నువ్వు చూడు ఎక్కడున్నాడు? సహోదరులను ప్రేమిస్తున్నావా? సహోదరులను ప్రేమించాలంటే వాక్యం తెలుసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యాన్ని అనుసరించి జీవించి నీకున్న సామర్థ్యంను బట్టి సువార్తను ప్రకటించాలి. నీకున్న సామర్థ్యం ఏ విధంగా సువార్త ప్రకటిస్తావో నీ సామర్థ్యమును బట్టి దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం వాడుకోవాలి. చూడండి పిల్లరా, మరి కొంతమందికి తలంతులు ఇచ్చాడు, ఒకటి 2 తలంతులు ఇచ్చాడు, 2 తలంతులు సంపాదించాడు, ఒకటికి 5 తలంతులు ఇచ్చాడు. ఒక యజమాని 5 తలంతులు సంపాదిస్తే బలానమ్మకమైన దాసుడు ఒకటికి 1 తలంతు ఇచ్చాడు. 1 తలంతు ఇచ్చినాడు, నువ్వు చల్లని తాట కూర్చుకున్నావు, విత్తన చాట కోయివాడవు అని నువ్వు కఠినుడవని నేను ఆ 1 తలంతును భూమిలో పాతి పెట్టాను అన్నాడు. ఆ యజమానుడు వచ్చినప్పుడు వీరిని అడుగుతా ఉంటే ఆ యజమానుడికి 1 తలంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు? నువ్వు కఠినుడవు, నువ్వు విత్తన చాట కోయవాడు, వెళ్ళు చల్లని చాట కూర్చుకునేవాడు అని అంటే నువ్వు కఠినుడవు అని నేను భూమిలో పాతి పెట్టానంటే ఆ యజమానుడు ఏమన్నాడు? వీడిని పాత పెట్టండి, నేను కఠినుడు అన్నప్పుడు నువ్వు సావుకారుల ఉంచలేదే, నేను వచ్చి వసూలు చేసుకునేవాడిని అన్నాడు. చూడండి పిల్లరా, మరి 2 సంపాదించుకున్న వాడికి బలానమ్మకమైన దాసుడా, 5 సంపాదించుకున్న వాడికి బలానమ్మకమైన దాసుడా. చూడండి పిల్లరా, ఏ విధమైన జీవితం జీవిస్తున్నావు? మనకిచ్చిన సామర్థ్యం, మనకిచ్చిన సమయము, దేవుడు అవకాశము. చూడండి పిల్లరా, ఈ రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఈ లోకంలో ఏం జరుగుతుంది? చూడండి పిల్లరా, ఈ రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. క్రీస్తును విశ్వాసించిన నీవు, నేను క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, మన బాధ్యత ఏంటి? సువార్తను ప్రకటించాలి. ఎంతోమంది నరకానికి జోగడుతున్న వారిని విడిపించాలంటే సువార్తలో ఉంది దేవుని శక్తి ఉంది. మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. క్రైస్తవ్యం అంటే మతం కాదు, మార్గం, పరలోకానికి మార్గం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక మతం స్థాపించలేడు, పరలోకానికి మార్గం వేశాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనమైన ఆత్మను గురించి చెప్పాడు. ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మనది, ఈ ఆత్మ కనిపించే శరీరంలో వెళ్ళిపోతే శరీరం కోసం జీవిస్తే పాతాళం అనే భయంకరమైన నరకమున్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని విశ్వసించాలి. యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా దేవుని ఇంటివారం, పరలోక వారసులము. ఆ పరలోకం అనే గొప్ప మహిమలో, దేవుని మహిమలో మనం చేరతాము. ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మనది, ఈ ఆత్మ పరలోకం నుండి వచ్చింది. పరలోకం నుండి భూమి మీద కొంతవరకు జీవిస్తుంది. ఈ కొంతవరకు జీవిస్తున్న నీవు పరీక్ష ఆలోచించాలి. శరీరం కోసం బ్రతకవా, ఆత్మ కోసం బ్రతకవా? ఈ ఆత్మ కోసం బ్రతికి జీవిస్తే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకం అనే గొప్ప భాగ్యము, ఆ భాగ్యాన్ని చేరుకోవాలంటే ఆత్మానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన సొంత నిర్ణయాలు చెప్పలేడు. దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని దేవుని మయంపరిచాడు, దేవుని మయంపరిచి జీవించాడు. అందుకు మనం క్రైస్తవులమైన మనము మన కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది గొప్ప మహిమ, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని సువార్తను ప్రకటించడం ద్వారా సువార్త విన్నవారు హృదయాలు పొడబడతాయి, మారు మనసు కలుగుతుంది. పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితే క్రీస్తు మహిమను ధరించుకుంటే దేవుని కుమారులము, దేవుని ఇంటి వారం, పరలోక వారసులము. ఆ గొప్ప మహిమకు వారసులం అవుతామండి. లేదండి మేము అన్ని మా ఇష్టమైన జీవితం జీవిస్తామంటే ధనవంతుడు ఉన్నాడని బైబిల్ గ్రంథంలో. ధనవంతుడు ఉదారంగు వస్త్రములు ధరిస్తూ సన్నపునార వస్త్రములు ధరించుకొని ఎప్పుడు బహుగా సుఖించేవాడు. లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆయన కూడా వీరిద్దరూ దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. లాజరు చూడు, ఆయన ఇష్ట ప్రకారంగా లాజరు జీవించలేడు. ధనవంతుని వాకిట ఇంట్లో రొట్టె ముక్కలు తింటూ మరి భయంతో భక్తితో జీవించాడు. కానీ ధనవంతుడు తమ ఇష్టానుసారంగా ఉదారంగు వస్త్రంలో రోజు బహుగా సుఖపడుచుండేవాడు. వీరిద్దరు చనిపోయారు. వీరిద్దరు చనిపోయిన తర్వాత ఏం చూడండి, వీరిద్దరు చనిపోతే చూడండి, లాజరు అబ్రాహామును ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు పాతాళంలో, నరకంలో యాతన పడుచు. అబ్రాహాము తండ్రి అయిన అబ్రాహామా, ఆ లాజరును పంపు,
నేను ఇక్కడ నరకంలో బాధపడుతున్నాను అన్నప్పుడు అబ్రాహాము ఏమన్నాడు? నీవు నీ జీవితకాలము ఇష్టం వచ్చినట్లు నువ్వు అనుభవించితివి. ఆయన కష్టం అనుభవించాడు లాజరు, కాబట్టి ఇక్కడ విశ్రాంతి పొందుతున్నాడు. మరి నువ్వు కష్టం అనుభవిస్తున్నావు అంటున్నాడు పిల్లరా. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. ఈ కనిపించే శరీరంలో కనిపించే ఒక ఆత్మనది, ఈ ఆత్మ గురించి ఆలోచన చేయి. ఇక్కడైనా ఇప్పటినైనా క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన నీవు సువార్తకు లోపడాలి, ఆత్మనేయంకు లోపడాలి. అపస్తులు ఏ విధంగా ఈ లోకంలో జీవించారు? ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆశించలేదు. అపస్తుడైన పౌలు గారు బ్రతుకుడ క్రీస్తు చావైతే లాభం అన్నాడు. ఆ విధంగా జీవించాలి. లోకమును నష్టంతో ఎంచుకున్నాడు అపస్తుడైన పౌలు గారు. మరి లోకమును మనం పంట అంటున్నామా? ఏ విధమైన భ్రమలో ఉన్నాము? శరీరానికి ఆశలు కల్పిస్తాడు సాతాను. తినుము, తాగు, సంతోషించుమో, నువ్వు కోట్లకు వారసుడు అంటాడు. ఏంటి రాంగం తెచ్చామా? ఏం తేలేం, పొంగం కొనవుతామా? ఏం కొండమే ఏంటి? ఈ 3-4 ముచ్చట కోసం దేని గురించి ఆలోచిస్తున్నావు? కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మనది, మహాశక్తి. ఈ మహాశక్తిని గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచన చేయి. ఇకనైనా ఆలోచన చేయి. ఆలోచన చేస్తే యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, పరలోక వారసులము, దేవుని ఇంటి వారం అవుతాము. లేదు ఇష్టానుసారంగా జీవిస్తామంటే పాతాళం అనే భయంకరమైన నరకం ఉన్నది. ధనవంతుడు ఆ విధంగానే జీవించాడు, ఆయన ఇష్టాన్ని వచ్చినట్లు జీవించాడు, బహుగా సుఖించాడు. కానీ లాజరు మరి కష్టపడ్డాడు, అబ్రాహామును ఆనుకొని ఉన్నాడు. అందుకోసమే మనము క్రైస్తవులైన మనము, మరి సువార్తను వింటున్న నీవు నేను, మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఇకనైనా దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుడు నుండి పరలోకం చేరతామా? నీ ఇష్టానుసారంగా జీవించి భయంకరమైన పాతాళం జారిపోతావా? ఈ రెండు మనమక్కడనే ఉన్నాయి పిల్లరా. అందుకోసమే క్రైస్తవులైన వారు తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకు జీవించాలని ఈ అంశం నేర్చుకున్నాం పిల్లరా. ఈ అంశం ద్వారా మనల్ని మనం సరిదిద్దుకుంటూ ఆ దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప ధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుంటున్నాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి క్రైస్తవులైన మేము మా కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకు జీవించాలని ఎన్నో విధాలుగా ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.